సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి అంటే మా అన్నయ్య మా పెద్దమ్మ వీళ్ళు మా పెదనాన్నయ్య వీళ్ళు తిరుపతి వెళ్ళారనమాట. సో తిరుపతి వెళ్ళి వచ్చినందుకు ఇంటికి మంచి పందిరది వేసి అంటే జోగి దండుకొని తిరుపతి వెళ్ళొచ్చి గుళ్ళన్నీ చాలా గుళ్ళు తిరిగారు. అవి ఏంటి పూర్తిగా వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. తిరుపతి వెళ్ళొచ్చాక ఏమేమి చేయాలని పూర్తిగా చెప్తారు. మా నాన్నమ్మ చెప్తుంది నాగేయమన్నమాట. సో వీడియో చూసి అంటే పూర్తిగానే తెలుసుకోకపోతే తెలుసుకోండి. విశాలంగా ట్రైన్లో పడుకుంటున్న సత్యనారాయణ గారు, ఇక్కడేమో ఉమాదేవి గారు, ఇక్కడేమో పిచ్చమోనిక గారు. గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, అడిగడి దండాలు వాడ ఆపద మొక్కలు వాడ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందనండి గోవిందనండి గోవింద 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 గోవింద, జయ రమారమణ గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ నువ్వు దగ్గర అడగచ్చు కదా. పద ఇది యూట్యూబ్లో ఎడతాను. ఇప్పుడు దేని గురించి ఎడవాడి? దేని గురించి అదే ఇప్పుడు పందిరి వేసారు, ఇలా భోజనాలు పెడుతున్నారు, దేని గురించి? రమణబాబుడికి వెళ్ళామని దేవుడు కలగనం చేసుకుంటాం. అలా వెళ్ళి ఒత్తేసుకుని అలాగా దీపాలు అవి పెడతారు. దేనికోసం? మరి రమణబాబుకి ఒత్తేసుకోవడం అంతే, అదే గారెలు బూర్లు ఉండి జావు ఉండి పెడతారు. ఇప్పుడు ఇలా కొట్టుకుంటూ వెళ్ళారు కదా, దేని గురించి? అది దేవుడికి జయగంట. జయగంట దేవుడికి జయగంట. లాభాలేంటి? లాభాలు ఏమున్నాయి, మన కాలు చేసి అలా ఉండమని ఇవన్నీ మనం అనుకున్నాం, ఇవన్నీ ఈడవరమని. ఓకే అది గోవిందా 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 గోవిందా. మరి మీరేనా జోగి దండింది? మీరేనా తిరుపతి వెళ్ళారు, మరి మీరే దానం చేయాలి. మామీ ఏడ్ చేస్తున్నారు వాళ్ళు, ఇలా చూసి చెప్పు. ఏయ్ మామ, ఏయ్ వర్షిని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారా వాళ్ళు? దాని చేరియా నామగొడ్డేది ఇందులో ఉందా? ఉన్నదిలే, ఉన్నది ఉన్నది. మేదకెట్టే మేదకే అలా గీతలా గీయి, అంతే. ఎటు కావాలరా నీకు?
బాలు ఇటు కావాలి నాన్నేడా స్నానం చేస్తున్నాడు మీ నాన్న. వర్షిని గట్టిగా చెప్పు చెప్పు. గోవిందంటారా? అరే గోవిందా మీ నాన్న పేరు. ఇప్పుడు ఏం చేస్తారు మామది? ఇప్పుడు ఏం చేస్తారు? కొండతో నీళ్ళు పొయ్యి మీద పెట్టి బియ్యం ఇప్పుడు తీసుకెళ్లే నీళ్ళతో బియ్యం వండుతారా? జాగ వండేసి ఆ పప్పు జాగ వండేసి బెల్లం వేసి పాలు వేసి దించేసి పదార్థాలు వేసి దించేసి దేవుడు కడతాం. అది దేవుడు పెట్టింది. తర్వాత కాసేపు ఆగి అందరూ తింటారు. అందరూ పంచుతాం. పంచి మనం తింటాం. ఇంటింటికి పంచిన తర్వాత ఓకే. అది దేవుడి పదార్థం. గోవిందా ఎడిసారయ్యా మగ్గడానికి రెడీగా ఉంది. మగ్గిన తర్వాత నీళ్ళు బాగా బుడగలు రావాలి. బుడగలు వచ్చిన తర్వాత రైస్ వేస్తాయి. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత జావలా తయారు చేసి ప్లేట్లు ఇవి తయారు చేస్తున్నారు కదా, ఇవన్నీ వడ్డిస్తారు అనమాట. ఏరా నీకు ఏంటి కావాలి? బాలు ఏం కావాలరా? బెల్లం తింటావా? తినరా స్వీట్రా. ఇది ఒకడు అదో టైప్ క్యాండిడేట్. ఇది అదో టైప్ క్యాండిడేటే కదా నువ్వు. ఏం చేస్తావురా బలపాలతో? బాలు ఆ బలపాలతో ఏం చేస్తావు? తినేస్తావే? ఆ గణతో దేనికి ఏం చేస్తావు? గణతో నన్ను గుచ్చేస్తా. ఒత్తేయడానికి అయితే రెడీ చేశారు ఇవన్నీ. సో ఇవన్నీ రెడీ చేశారు అనమాట. ఇక దీపాలు 9 లడ్డు ప్రసాదం అన్నమాట. ఇది తిరుపతి. సో ఇంకా రెడీ చేయలేదు. రెడీ చేస్తారు ఇప్పుడు కాసేపట్లో. అది అయిపోయిన తర్వాత పొయ్యి మీద జావ పెట్టారు కదా కొండతోటి నీళ్ళది. సో అది అయిపోయినాక ఇది మొత్తం పూజ అది చేసి ఒత్తులు వెలిగిస్తారనమాట. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. సో గైస్ ఇదే ఇల్లు. సో లోపలైతే ఇది అనమాట పాత ఇల్లు. నేనైతే ఉండేది పై ఇంట్లో ఉంటున్నాను నేనైతే. సో ఇదే ఇల్లు. వీడు చూసే ఉంటారు పాత వీడియోల్లో ప్రవీణ్ గడీడు. ఇలాంటప్పుడు సిగ్గుపడతాడు అనమాట. వీడు ఏం ఫేస్రా.
సో రెడీ అయితే చేస్తున్నారు అప్పుడు మూవీలు పంచ మీరు రెడీ చేస్తున్నారు. సో లోపల అయితే చూద్దాం. సో ఇలా అయితే పెట్టాలి. మొత్తం ఎన్ని పెడతారా? 25. ఓకే. నా బట్టలకు సేరాట్రైతే నా బట్టలు తీయండి బ్యాగ్లో ఉన్నాయండి. దేనికే చేస్తున్నాం? భూమిలో వండుతున్నాం. నాకేనేంటి జనాలకు కాదా? జనాలు కాదు, నాకే వండేస్తున్నా. వండుదామని. బాబే నేను తిన్నట్టే ఇంకా నాకు అరిగినట్టే అయితే. ఆపదమ్మకులు రా గోవింద, నల్ల నల్లని కూడా గోవింద, నా మరగలు కూడా గోవింద, నిత్య పూజలు నీకు గోవింద, ఎంత డోలు తండ్రి గోవింద, కొండ కూడు తిని గోవింద, గుర్తు మరుచున్నాను గోవింద, మంద పులుసు తాగి గోవింద, మరి తప్పి ఉన్నాను గోవింద, నీసి కంఠం మారి గోవింద, పాసి కంఠం మారి గోవింద, దోషుల్లో గోవింద, కొనసాగ పెట్టవయ్యా గోవింద, ఏడు కొండల రమణ గోవింద, అరిగేల మంగని గోవింద, టెట్టినావు గోవింద, ఇంటి జోగులు గోవింద, ఎరజోగు దండించి గోవింద, రామడోలు బట్టి గోవింద, రంగ రంగ గోవింద గోవింద, కన్న తండ్రి నువ్వు గోవింద, గడియ వారం నీది గోవింద, అంగుడికి ఇచ్చావు గోవింద, 6 అచ్చారాలు గోవింద, 4కి ఇచ్చావు గోవింద, 4 అచ్చారాలు గోవింద, నల్ల నల్లను కూడా గోవింద, గోవింద, నిత్య పూజలు నీకు బాబా వెంకట్రామణ గోవింద, జయగంటనాథుడి గోవింద, జగత కర్దూరమణ గోవింద, అండి పర్వతాల గోవింద, అరికార్మికయ్య గోవింద, ఇది నిజోగులు గోవింద, నిజోగు దండించి గోవింద, బాబు రంతన కొండ గోవింద, వడ్డీ నికాసులు గోవింద, వార అవతారుడి గోవింద, చల్ల నాకాసులు గోవింద, చెల్లింపు చేస్తాడు గోవింద, తనకంట గోవింద, బంగారు కోనేరు గోవింద, బలివైన దేవుడి గోవింద, బాబు వెంకట్రామణ గోవింద, అమ్మ రోమంగాని గోవింద, కరియ పాపచ్చోళ్ళ గోవింద, కరువులు వచ్చాయని గోవింద, అమ్మ రోమంగనే గోవింద,
ఆమె పెట్టినావు గోవింద తల్లి రోమంగనే గోవింద దూర పెట్టినావు గోవింద జగన్నాథని గోవింద జగత కర్తవరమణ గోవింద నిత్య పూజలు నీకు గోవింద ఏదో మొక్కులు వాడ గోవింద కోటి దేవుడు గోవింద కొండంత దేవుడికి గోవింద మీటంత పత్రి గోవింద ఎక్కలేమో స్వామి గోవింద శరీరలో మంచిలు గోవింద అడవిలో మొలసాకు గోవింద రెడ్డి గడ్డి తోటి గోవింద పూజ నివరుతూ స్వామి గోవింద రామ తులసి తోటి గోవింద రాణి పులవాడ గోవింద జయగంటనాథుడి గోవింద జగత కర్తవరమణ గోవింద బాబు వెంకటరమణ గోవింద కోటి దేవుళ్ళ గోవింద కోటి దేవతల గోవింద ఈ పద్మ పాదాల గోవింద నిండా నిరూపులకి గోవింద నిజ తోదండాల గోవింద గన్న ఊరుకులు గోవింద గను గలనారమణ గోవింద ఏడి కొండలో రమణ గోవింద కోటాల పర్వతం గోవింద ముచ్చమ్మ నరమణ గోవింద పట్నం గోవింద రమణ గోవింద నిమిత్తి నగరాల గోవింద బాబు వెంకటరమణ గోవింద బలమనాకు లేదు గోవింద బాబు వెంకటరమణ గోవింద సృష్టి నాకు లేదు గోవింద చూపు నాకు లేదు గోవింద ఈ కాకశరణి గోవింద ఎవరు తిరిగినావు గోవింద వంద నమ్మల రమణ గోవింద డాబరా తిరిగాము గోవింద దండమ్మ నీకాయ గోవింద జయగంట నారెడ్డి గోవింద నీ మొక్కులు ముడుపులు గోవింద చెల్లించినారే గోవింద గోవింద బాబు వెంకటరమణ గోవింద కోరిన కోరికలు గోవింద కొండల పెట్టి గోవింద సాగబెట్టిరమణ గోవింద నిజం తెలియదంటే గోవింద అనుకున్న బాటలో గోవింద ఆపిలి కట్టాయి గోవింద జగడికి తోడాయి గోవింద చేతబట్టి గోవింద బతికి ఊరం మీద బాబు వెంకటరమణ గోవింద కుటుంబాలన్నీ గోవింద చాలా గోవింద కాపాడినారమణ గోవింద జయగంటనాథుడు గోవింద కర్తవరమణ గోవింద రామకృష్ణుడి గోవింద రంగరంగడి బాజీ గోవింద నిర్మల నారాయణ గోవింద గోవింద నువ్వయ్య గోవింద కొండంత దేవుడి గోవింద మేటంత పత్రి గోవింద ఎక్కలేమరమణ గోవింద బాబు ఎక్కడరమణ గోవింద బలవనాకు లేదు గోవింద భాగ్యమంతుడు ఉన్నాయి గోవింద వచ్చేసుకున్నావు గోవింద వచ్చేసుకున్నావు గోవింద వచ్చేసుకున్నాము గోవింద ఉన్నాయి దేవుడిని గోవింద రామచంద్ర ప్రభా జయకృష్ణ పరమాత్మ కాశేశ్వర రామేశ్వర శ్రీశైల మల్లేశ్వర గోవింద గోవింద రేగడమగమ్మ అల్లర్జున తల్లి తిన్నాసం కోటేల దేవతల పెద్దవాడు స్వామి సింహాద్రప్పన్న తల్లి కనుదరుగా నీ పెద్దవాడు కొండల కోటి వందనం అంటాం నీ పదపాదాలు మీ నామనే వల్ల చెడ్డకోటి వందనం జయగంటనాథుడా రమారమణ గోవింద రామచంద్ర ప్రభు సీతా శ్రీరామచంద్ర ప్రభు జయ రమారమణ గోడ నల్ల నల్లని కూడా నామాల కూడా నీ మొక్కు నీకు అప్పు చెప్పారు నీ మడుపు నీకు అప్పు చెప్పారు అప్పుడేమో రాజంగా ఇంటికాడల్లో వెళ్ళగాడల్లా కలబెట్టి స్వామి మంచి చేయి తండ్రి కోరిని కోరిక నిలబడి తండ్రి నీదే ఆటగాలి నీకు అన్ని నీకు ఇచ్చిన కాడికి నీ చెత్త నీకు అప్పు చెప్పారు నీకు అప్పు చెప్పారు గోవింద 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 సీతారాయణ నమస్తే నారాయణ నమస్తే నారాయణ నమస్తే హర మహాదేవ శంభో శంకర గోవింద ముగ్గురు మూడు కాయలు పట్టండి చేమిని వేసుకుంటారా మెట్టు మీద కొట్టేసారు కొట్టి మెట్టు మీద కొట్టు కొబ్బరికాయ కొట్టు కాయడు సేమ కూడా సావదు
ఏం కాదు. ఇప్పుడు తిరుపతి వెళ్తారు కదా, వెళ్తారు కదా. తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి దగ్గర నుంచి ఏమేమి చేస్తారో ప్రతిదీ పూర్తిగా చెప్పు, ఏది వదలకుండా చెప్పు. తిరుపతి వెళ్ళి వచ్చి దేవుడికి మొక్కుబళ్ళు అన్నీ ఇచ్చేసుకుంటాం. ముడుపులు, కడాలు, హుండీలో రూపాయలు వేసుకుంటాం. తర్వాత ఎన్ని యాత్రలు చేయాలంటే అన్ని యాత్రలు చేసుకుంటాం. అదే ఎన్ని యాత్రలు చేయాలి? డబ్బు ఉంటే ఎన్ని యాత్రలు చేయొచ్చు, డబ్బు లేకపోతే రౌండబాకాడికి వెళ్ళొచ్చు. మంగనే రవణబారు చూసొచ్చు, అరివేలు మంగమ్మనే. తర్వాత గోవిందరాజు. తర్వాత మనం ఇంటికి వచ్చి ఇవాళ దీపారాధన అన్ని వేసి చేసుకున్నామా, అలా జ్యోతులు ఎన్ని అనుకుంటే మనసులో ఎన్ని అనుకుంటే అన్ని జ్యోతులు అంటే ఇప్పుడు ఆ ప్రమిదులు, గారి, ఊరి, డబ్బులు అలా పెట్టారా? అలా ఎన్ని అనుకుంటే అన్నా, ఎన్ని అనుకుంటే అన్ని పెట్టాలి. ఇప్పుడు మనం రెండే అనుకుంటే రెండే పెట్టాలి. మీ మనసులో ఎన్ని కలిగితే అంతే. అది ఆ తర్వాత రవణబాబు మట్టికి రవణబాబుకి వెళ్ళేలో ఈ యాద చేసిన తీరిగా చెయ్యాలి. లేదు అప్పటికప్పుడే వెళ్ళి వచ్చేస్తారు కదా, అప్పటికప్పుడు దేవుడు దండం పెట్టేసుకుంటారా, వాళ్ళ బియ్యసి కొబ్బరికాయ కూడా సంటిపోటు పెట్టేసి దండం పెట్టేసుకుంటారు. అది మన ఇష్టమే. అది మన ఇష్టమే. వెళ్ళి ఎంత చేసుకోవాలన్నా మన ఇష్టమే. ఎంత మట్టి ఇంకప్పుడు 200 జనాలు భోజనాలు పెట్టుకున్నా సరే మన ఇష్టమే. ఇప్పుడు ఎవరికి లేకుండా పదాసంతో సరిపెట్టేసినాం, పదాసాలు పనిచేసుకున్నాం, దేవుడి కూడా పదాసం పెట్టేద్దామని అనుకున్నారు. పెద్ద అడియాలని చేసేనారా, అలాగే చేసుకోవడం మన ఇష్టమే. అది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళొచ్చామా, మనం ఇన్ని చేసాం, అందులో అన్ని చేసామా, ఏటేటి చేసాం, స్పెషల్ గా ఏటేటి చేయాలి, ఏటేటి చేయకూడదు. స్పెషల్ గా ఏటేటి చేయాలంటే దేవుడికి సంబంధించి అండి పదాసం ఉంటాం. అండియా? అండి అంటే అంటే కుండతో వండామా, అలాగే అండి పదాసం దాన్ని అంటారు. అండి పదాసం అని కుండతో. సో ఫ్రెండ్స్, కుండతో మనం నీళ్ళకి వెళ్ళాం చూసారా, డప్పు కట్టుకుంటూ నువ్వు దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుని వచ్చావా, దాన్ని అండి అండి ప్రసాదం అంటారు. అండి పదాసం అంటారు. సో ఇంకా తెలియని చాలా ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం వీడియోలో. చెప్పు తర్వాత అది ఉడికిపోయిన తర్వాత బూర్లు, గారెలు వండుతాం. జావా, పులారి, బూర్లు, గారెలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఆరత, ఊదొత్తులు, జ్యోతులు, నూనె వేసి ఆవు నెయ్యి వేసి జ్యోతులు వెలుగుతాం. అవన్నీ దేవుడికి ఇచ్చిన తర్వాత పదాసం ఊరోళ్ళందరూ పంచుకొని, మనకు కావాలని వాళ్ళందరూ పంచుకొని మనం తింటాం. అంటే మన అనుకున్న వాళ్ళకైనా ఎవరికైనా అనుకున్న వాళ్ళకి, మనకు కావాల్సిన వాళ్ళకి పదాసం పంచుకుంటాం. తర్వాత ఇంకా బాగా మగం తెలిసిన వాళ్ళు, ఎక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఆ పదార్థాలు కవర్ ప్యాకెట్ చేసి పట్టుకెళ్తాం. ఇవాళ చూసావు కదా, అలాగే చేస్తారు. ఇంకా ఇవాళ రాత్రి కూడా భజన వచ్చినాం. భజన ఇవాళ ముక్కోటేకాశ. అదే ముక్కోటేకాశ అవడం వల్ల భజన రాలేదు. ఇదేటమ్మా భీష్మేకాశ ఇవాళ. లేకపోతే రేపు భజన ఉంటుంది కదా, రాత్రికి భజన ఉంటుంది. సోమవారం షిఫ్ట్ చేసాం. సోమవారం షిఫ్ట్ చేసాం. దుర్గమ్మకి రేపు ఆదివారం వెలిగించేసుకుంటారు. ఆదివారం అవ్వకపోతే సోలెట్టు వాళ్ళు వెలిగించుకుంటారు. మళ్ళీ దుర్గమ్మకి కూడా కోడిని కోసి సరువులు, వడపప్పు, ఉలవలో సరుకులు ఉడబెట్టి ఎడతారు. చూడుకుంటే సరుకులు పొలంలో. సో గైస్, పూర్తిగా అయితే విన్నారు కదా. సో తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు పూర్తిగా చెప్పింది కదా. సో మన ఇష్టపూర్వకంగా మనం ఎంతమందికైనా చెప్పుకోవచ్చు అంట. మనం ఎన్ని అయితే అనుకుంటామో అన్నీ పెట్టచ్చు అంట. నువ్వు ఒకటే పెట్టాలనుకుంటే ఒకటే పెట్టచ్చు. అదే గారి, బూరి, డబ్బుల్లాగా అదే ఏంటది తమలపాకులో పెట్టేసి ఉంచారు కదా, అలాగే నువ్వు దీపాలు నువ్వు అయితే ఎన్నైతే పెట్టావో దీపాలు కూడా అన్నీ పెట్టాలంట. మీ దగ్గర రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చెప్పండి.